కావాలని తీసుకెళ్తున్నాను. వెరీ గుడ్ యాక్చువల్లీ, సస్పెన్షన్ చాలా బాగుంది. ఎలా అడ్జస్ట్మెంట్ వస్తుంది? సో సెకండ్ గేర్ జస్ట్ క్లచ్ వదిలేసాను, ఈజీగా పోతుంది. నాకేం అవ్వట్లేదు బండి. పర్ఫార్మెన్స్ చూస్తున్నారు కదా, ఇచ్చి పడేస్తుంది. సో హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు ఆక్టేన్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. హిమాలయన్ 450 టెస్ట్ డ్రైవ్కి వచ్చాము. సో మొన్న వాక్ అరౌండ్ తీసుకున్నాం కదా, సో కొంచెం లేట్ అయింది, కానీ ఇవాళ టెస్ట్ డ్రైవ్కి వెళ్తున్నాము. సో ఫస్ట్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ చేయించుకుంటున్నాను, జస్ట్ టు బీ ష్యూర్. అన్నిటికన్నా షార్టెస్ట్ పొజిషన్ ఉంటే నాకు కొంచెం ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఓపెన్ చేయాలా? ఇక్కడ ఓపెన్ చేసేసి ఇది లోవా? ఓకే, ఎలా అడ్జస్ట్మెంట్ వస్తుంది? అది హైట్ అవుతుందా? ఓకే ఓకే, ఇప్పుడు లోయెస్ట్ ఉన్నట్టుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అది సో గైస్, బండిని వెనకాల తీయడానికి కూడా దిగి మరి తీయాల్సి వచ్చింది. పొట్టోడికి దోలు తీరిపోయింది. కొంచెం సీట్ హైట్ అయితే ఇబ్బంది అవుతుంది, నేను షార్ట్ హైట్ కాబట్టి. దీనిలో ఏంటి, అసలు పెట్రోల్ లేదా ఏంటి? ఓకే, సో మీరు చూస్తున్నారు కదా, రోడ్డు కొంచెం బ్యాడ్గా ఉంది, అంటే కొంచెం గతుకులుగా ఉంది. అప్పుడు బాగానే ఉంది, సస్పెన్షన్ అయితే మంచి స్మూత్గా ఉంది. ఈ హిమాలయన్ సీటింగ్ పొజిషన్ ఎట్లుంటుందంటే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. మీకు కరెక్ట్గా రిఫరెన్స్ ఇవ్వాలంటే హార్స్ మీద కూర్చున్నట్టు ఉంటుంది అనమాట. ఏం చెప్పేవరా? సో సస్పెన్షన్ ఇస్ గుడ్. కొంచెం బ్యాడ్ ప్యాచ్ ఆఫ్ రోడ్స్, కొంచెం లైట్ గతుకులు ఉన్నాయి ఇక్కడ. పర్ఫార్మెన్స్ చూస్తున్నారు కదా, ఇచ్చి పడేస్తుంది. ఇది మోడ్ మారుస్తాను, మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, రీట్రై అండ్ నెక్స్ట్ ఇగ్నిషన్ సైకిల్. ఓకే, మనకి నాకు తెలిసి ఇది 5000 RPM మార్క్ అనుకుంటా. దాని తర్వాత నుంచి మాత్రమే ఇవి వస్తున్నాయి, వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఇంజిన్ పంచ్ అయితే అదిరిపోయింది. సస్పెన్షన్ అయితే బాగుంది గైస్. యూఎస్డి ఫోక్స్ కదా, కొంచెం హార్డ్గా ఉంటాయి అనుకున్నాము, లేదు సాఫ్ట్గానే ఉన్నాయి. కానీ నాకు ఇప్పటిదాకా అర్థం కానిది ఏంటిదంటే యూఎస్డి ఫోక్స్ ఎందుకు ఇచ్చారు అనేది. జనరల్గా హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ బైక్స్కి యూఎస్డి ఫోక్స్ ఇవ్వరు అనమాట. చూస్తున్నారు కదా, కొంచెం బ్యాడ్ ప్యాచ్ రోడ్స్. నేను ఆఫ్ రోడ్ అయితే తీసుకెళ్ళలేను దీన్ని, దగ్గరలో ఆఫ్ రోడ్ సెక్షన్లు కొంచెం బ్యాడ్ రోడ్స్ ఏవి లేవు. జస్ట్ కనపడిన గుంతలు ఎత్తడానికి ట్రై చేస్తాను. సో ఒకసారి ఎక్కి నడిపిన తర్వాత బాగానే కాన్ఫిడెన్స్ వస్తుంది. లో స్పీడ్లో ఎక్కడన్నా కాలు కింద పెట్టాల్సి వస్తే అక్కడ ఇబ్బంది అవుతుంది. బ్రేక్స్ కూడా సూపర్ యాక్చువల్లీ. సో గైస్, ఇలాంటి బంపర్ టు బంపర్ ట్రాఫిక్ సిచ్యువేషన్లో ఈ బండిని కాలు కింద పెట్టుకుంటా నడపడాలంటే కొంచెం షార్ట్ రైడర్స్కి అయితే ఇబ్బంది అవుతుంది. టాల్గా ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే అన్ని బండ్లని ఇట్లా గ్యాప్స్లో తిప్పినట్టు తిప్పలేము దీన్ని. సో ఇలాంటి బ్యాడ్ ప్యాచ్ ఆఫ్ రోడ్స్లో నడిపినా కూడా ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సస్పెన్షన్ సూపర్గా ఉంది.
కావాలని తీసుకెళ్తున్నాను. వెరీ గుడ్. యాక్చువల్లీ సస్పెన్షన్ చాలా బాగుంది. రోడ్ ఎంత బాగాలేకపోయినా ప్రశాంతంగా పోతుంది. ఎగ్జాస్ట్ నోట్ మీరు వింటున్నారా? మీకు సరిగ్గా వినిపిస్తుంది అనుకుంటున్నాను. బాగా యాక్సిలరేట్ చేసేటప్పుడు బ్యూటిఫుల్ ఎగ్జాస్ట్ నోట్ వస్తుంది. కాకపోతే పాతది వచ్చినంత తంపు రాదు. మీకు ఆల్రెడీ వాక్ అరౌండ్ వీడియోలో చూపెట్టాను. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి దానిలో డీటెయిల్గా వినొచ్చు మీరు. నాకు తెలిసి ఇది ఇంకా 18 కిలోమీటర్స్ ఉంది దీనిలో డిస్టెన్స్ టు ఎంటీ. ఇంకోటి మనము లైట్స్ ఆన్ చేసి చూద్దాము, హై బీమ్ వేసి చూద్దాము. ఇదండి ఎల్ఈడి లైట్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఫుల్ డార్క్ లేదు కాబట్టి మనకు తెలియట్లేదు. హ్యాండ్లింగ్ విషయంలో కూడా చాలా బాగుంది. హ్యాండ్లింగ్ విషయంలో ఇంత పెద్ద బండి కదా, లీన్ చేయడానికి మనకి ఏమైనా ఇబ్బంది అవుతుందా అంటే అస్సలు కావట్లేదు. 190 kgs బండి వెయిట్ అంటే చెప్పలేం, ఎక్కిన తర్వాత అయితే అస్సలు చెప్పలేం. థ్రాటిల్ రెస్పాన్స్ అయితే సూపర్బ్ ఉంది, సస్పెన్షన్ సూపర్బ్ ఉంది. మీకు ఎక్కడన్నా ఇబ్బంది అవుతుందంటే మీరు షార్ట్గా ఉంటే సీట్ హైట్ ఒకటి ఇబ్బంది అవుతుంది. ప్లస్ నేను ఇంకోటి చెప్పాల్సింది ఏంటిది అనుకుంటే, ఈ బండిని తీసుకున్న వాళ్ళు మైలేజ్ గురించి మర్చిపోవాలి. పాత హిమాలయన్ ఇచ్చినంత మైలేజ్ కూడా ఇవ్వదు ఇది, కన్ఫర్మ్. అది 40 horsepower మనకి పవర్ వస్తుంది. సో మైలేజ్ విషయంలో ఎక్కువ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఒక్కసారి ఇటువైపు వెళ్ళి చూద్దాము. కొంచెం సాఫ్ట్ రోడ్ ఉంది కదా ఇక్కడ. సో సెకండ్ గేర్ జస్ట్ క్లచ్ వదిలేసాను, ఈజీగా పోతుంది, నాకేం అవ్వట్లేదు బండి. సో సస్పెన్షన్ ఇది సూపర్బ్, చాలా బాగుంది. మరీ సాఫ్ట్గా ఉండి మనల్ని భయపెట్టించేలాగా లేదు. హై స్పీడ్లో స్టిఫ్ అవుతుంది లైట్గా, కానీ ఆఫ్ రోడ్ విషయంలో కూడా బాగానే ఉంది. సో గైస్, నా పర్సనల్ ఒపీనియన్ చెప్పే ముందు మీకు ఒకటి చెప్పాలని ఏంటిది అనుకుంటే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్. 900 సబ్స్క్రైబర్స్ దాకా వస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా రివ్యూస్ మీకు నచ్చితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్. సో లెట్స్ జంప్ ఇన్ టు ద ఒపీనియన్. సో గైస్, హిమాలయన్ టెస్ట్ డ్రైవ్ అయితే చూశారు కదా. సో టెస్ట్ డ్రైవ్ చేశాక ఇప్పుడు దాకా నాకు ఏమేమి పాజిటివ్ ఇంకా నెగిటివ్ పాయింట్స్ అనిపించాయో అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు నేను దీన్ని డీటెయిల్డ్ వాక్ అరౌండ్ వీడియో చేశాను. సో ఆ వీడియో మీరు ఒకవేళ చూడకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అది కూడా చూస్తే మీకు కొంచెం ఎక్కువ మంచి ఐడియా వస్తుంది. సో గైస్, దీంట్లో ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి ఇంజిన్ అనమాట. సో ఇంజిన్ టోటలీ అప్గ్రేడెడ్ ఇంజిన్. ఇంతకుముందు ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉండేది, లాంగ్ స్ట్రోక్ ఇంజిన్ ఉండేది. ఇప్పుడు షార్ట్ స్ట్రోక్ ఇంజిన్ ఇచ్చారు. 450cc 449cc ఇంజిన్ ఇచ్చారు. సో ఇది షార్ట్ స్ట్రోక్ ఇంజిన్ అనమాట. సో పాత ఇంజిన్ అంతా థంప్ ఉండకపోవచ్చు, అదొక స్మాల్ నెగటివ్ పాయింట్. థంప్ ఇంకా లో అండ్ టార్క్ అనేది ఉండదన్నమాట. సో 2000 RPM దాకా కొంచెము అంటే స్మూత్గా ఉంటుంది, కానీ పికప్ అంత ఈజీగా తీసుకోదు. 2000 RPM తర్వాత నుంచి మంచి పుల్ చేస్తుంది. సో షార్ట్ స్ట్రోక్ ఇంజిన్ జనరల్ నేచరే అదొక పెద్ద డిసడ్వాంటేజ్ ఏం కాదు. 5000 RPM దాటిన తర్వాత నుంచి లైట్గా వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో సింగిల్ సిలిండర్ ఇంజిన్ కాబట్టి ఇది కామనే, దాని గురించి పెద్దగా వరి అవసరం లేదు. సో మెయిన్ స్ట్రాంగ్ పాయింట్ ఏంటిదంటే లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చాడు. సో లాంగ్ డ్రైవ్స్ మీరు ఒక 1000 kilometers నాన్ స్టాప్ నడిపినా కూడా ఇంజిన్ ఓవర్ హీట్ అవుతుందేమో అని మీరు మధ్యలో ఆపనవసరం లేదు. అంటే మీరు అలసిపోయినప్పుడు ఆపచ్చు,
కానీ టెక్నికల్గా ఇంజన్ని నాన్ స్టాప్ 1000 కిలోమీటర్స్ నడిపినా కూడా ఓవర్ హీట్ అవుతుందనే ఆ టెన్షన్ ఉండని అవసరం లేదు, ఓవర్ హీట్ అవ్వదు కూడా. హీటింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక స్మాల్ నెగటివ్ పాయింట్ ఏంటిదంటే 450cc ఇంజన్ దానికన్నా ఎక్కువ పవర్ ఇంకా టార్క్ జనరేట్ చేస్తుంది కాబట్టి సిటీలో మీకు కొంచెం డే టు డే ట్రాఫిక్ సిచ్యువేషన్స్లో కొంచెం లైట్గా హీట్ అనేది మీ కాళ్ళకు కొట్టచ్చు. లైట్గా అంటే మీరు ఇప్పుడు ఒకవేళ 200cc బండి నుంచి వస్తుంటే మీకు ఆ హీట్ అనేది కొంచెం ఎక్కువ అనిపించవచ్చు. సో ఇది అన్ని వెహికల్స్కి కామనే. సో ఇది ఒక స్మాల్ డిసడ్వాంటేజ్ పాయింట్ ఇంజన్ గురించి మాట్లాడుకుంటే. సో ఇంజన్కి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి గేర్ బాక్స్ అనమాట. సో గేర్ బాక్స్ ఇంతకుముందు మనకు 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉండేది, ఇప్పుడు 6 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు. సో ఈ 6 స్పీడ్ గేర్ బాక్స్ చాలా స్మూత్గా ఉంది, ప్లస్ హైవే రైడింగ్కి కూడా చాలా ఉపయోగపడుతుంది మీకు. ఇంకోటి గేర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇంతకుముందులాగా లో అండ్ టార్క్ లేదు కాబట్టి కొంచెం మీరు షిఫ్టింగ్ కొంచెం అర్లీగా చేయాల్సి ఉంటుంది అనమాట. కొంచెం నాకింగ్ ఇంతకుముందు కన్నా ఎక్కువ వస్తుంది ఎందుకంటే 6 గేర్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇది ఒక ట్రేడ్ ఆఫ్ అనమాట. సో పెద్దగా డిసడ్వాంటేజ్ ఏం కాదు. సో గేర్ బాక్స్ ఇస్ వెరీ స్మూత్, క్లచ్ కూడా లైట్గా ఉంది, ఇంతకుముందులాగా హెవీగా లేదు. సో ఇట్ ఈస్ వెరీ మచ్ మేనేజబుల్ అనమాట. గేర్ బాక్స్ ఈజ్ అ బిగ్ ప్లస్ అనమాట. సో గైస్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సస్పెన్షన్ ఇంకా బ్రేకింగ్. సో సస్పెన్షన్ చాలా బాగుంది. ముందు యూఎస్డి ఫోక్స్ ఇచ్చారు, వెనకాల మోనోషాక్ ఇచ్చారు, వెనకాలది ఒకటే అడ్జస్టబుల్. బై డిఫాల్ట్ వచ్చే సెటప్ ఎలా ఉందంటే మరీ సాఫ్ట్గా లేదు, మరీ హార్డ్గా లేదు. సో హై స్పీడ్ స్టెబిలిటీ ఇంకా ఆఫ్ రోడ్ యూజబిలిటీ రెండింటికి మంచిగా ట్యూన్ చేశారు. సో సస్పెన్షన్ ట్యూనింగ్ చాలా బాగుందన్నమాట ఈ బైక్లో. సో నో కంప్లైంట్స్ ఇన్ ద సస్పెన్షన్ డిపార్ట్మెంట్. ఒకటే ఒక స్మాల్ డిసడ్వాంటేజ్ ఏంటిదంటే ఫ్రంట్ యూఎస్డి ఫోక్స్ ఇచ్చారు, దానికి ప్రొటెక్టర్ ఉన్నప్పుడు కానీ కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ వీ నీడ్ టు కీప్ ఇన్ మైండ్. సో గైస్ ఇప్పుడు బ్రేకింగ్ గురించి మాట్లాడితే బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. సో పెద్దగా కంప్లైంట్స్ ఏం లేవు, మరీ తోపుగా లేదు, మరీ స్పోర్ట్స్ బైక్ అంత లేదు. సో ఎందుకంటే ఇది స్పోర్ట్స్ బైక్ కాదు కాబట్టి. సో బ్రేకింగ్ ఈజ్ వెరీ డీసెంట్, ఇండియన్ రోడ్ కండిషన్స్కి చాలా బాగుంది. డ్యూయల్ ఛానల్ ABS ఇంతకుముందులాగా స్టాండర్డ్గా ఇచ్చాడు. సో నో చేంజ్. బ్రేకింగ్ గురించి నెగిటివ్గా చెప్పేది ఏం లేదు, ఇట్ ఈస్ వెరీ గుడ్. సో గైస్ ఇప్పుడు హ్యాండ్లింగ్ ఇంకా బండి సీటింగ్ పోస్చర్ గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్ హ్యాండ్లింగ్ గురించి మాట్లాడుతాను. సో హ్యాండ్లింగ్ ఈజ్ వెరీ గుడ్. ఇంత పెద్ద బండి అని ఫీల్ అవ్వట్లేదు ఒకసారి మనము బండి ఎక్కి నడుపుతునేటప్పుడు. సో మీకు పార్కింగ్ స్పీడ్లో అంటే ఒక తక్కువ స్పీడ్లో మీకు ముందుకి వెనకాలకి మూవ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది, ఎందుకంటే పెద్ద బైక్ కాబట్టి. ఇంతకుముందు మీకు పెద్ద బైక్లో అలవాటు లేదంటే కొంచెం లైట్గా ఇబ్బంది అవుతుంది. ఇంకో పాయింట్ ఏంటిదంటే సీటింగ్ పోస్చర్. సో సీటింగ్ పోస్చర్ ఇప్పుడు మీరు ఒకవేళ 5'6" అండ్ అబవ్ ఉన్నారనుకోండి, సో మీకు అన్నిటికన్నా తక్కువ సీట్ హైట్ బై డిఫాల్ట్ వచ్చేసి తక్కువ సీట్ హైట్ 825 mm ఉంది. సో 825 mmని మీరు మేనేజ్ చేయగలుగుతారు, అంటే ఈజీగా కూడా ఉండదు. 5'6" ఉన్న వాళ్ళకి కూడా మేనేజ్ చేయగలుగుతారు. 5'6" అండ్ బిలో ఉన్న వాళ్ళకి నేను హైలీ రికమెండెడ్ ఏంటిదంటే 805 సీట్ హైట్ని చూస్ చేసుకోమని చెప్తాను. అది ఆప్షనల్గా వస్తుంది, అది పక్కా అది తీసుకోండి. లేకపోతే మీ బండి అంటే అన్ని సిచ్యువేషన్స్ ఒకేలాగా రావు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్లో మీకు సడన్గా కాల్ పెట్టాల్సి వచ్చింది, ఒకటే కాల్ అందుతుంది మీకు, అది మాత్రం ముందే చెప్పేస్తున్నా. సో 5'5" ఇంకా బిలో ఉన్నారనుకోండి, నాకు కూడా స్పెసిఫిక్గా ఒకటే కాల్ అందుతుంది. సో ఎప్పుడైనా స్టాప్కి వచ్చేటప్పుడు నేను 1-2 సార్లు ఆలోచించాల్సి వస్తుంది, లెఫ్ట్ సైడ్ పెట్టాలా రైట్ సైడ్ పెట్టాలా కావాలని. సో ఈ ఇబ్బంది ఉండకుండా ఉండాలంటే 805 mm సీట్ హైట్ తీసుకుంటే మీకు 2 కాళ్ళు నీట్గా అందుతాయి. సో 5'3" వరకు ఉన్న వాళ్ళు కూడా మేనేజ్ చేయొచ్చు. అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి నేను ఇది రికమెండ్ చేయను. సో దీని వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఇంకా స్పోక్ వీల్సే వస్తాయి. సో స్పోక్ వీల్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ ఆఫ్ రోడింగ్ అనమాట. మీరు ఆఫ్ రోడింగ్కి తీసుకెళ్ళినా కానీ ట్రైల్కి తీసుకెళ్ళినా కానీ నార్మల్ సాఫ్ట్ రైడింగ్ చేసినా కానీ మీకు స్పోక్ వీల్స్ చాలా మంచివి, ఎందుకంటే అవి బెండ్ అవుతాయి కానీ బ్రేక్ కావన్నమాట. సో ఈ విషయంలో చాలా మంచివి. కాకపోతే డే టు డే యూసేజ్కి మీకు ఒకవేళ ఎప్పుడైనా పంచర్ అయిందనుకోండి, ఆ బండికి ఈజీగా పంచర్ వేయడానికి ఏం ఆప్షన్ ఉండదు అనమాట. వీల్ మొత్తం ఇప్పేసి బయటికి తీసుకు చేయాల్సి వస్తుంది. లోకల్ పంచర్ షాప్ వాళ్ళు కొంతమంది మేము చేయమన్నా అని కూడా చెప్పేస్తారు.
సో అదొక పెద్ద ప్రాబ్లం అనమాట. మీరు పంచర్ అయితే బండిని నూక్కుంటూ దగ్గరలో ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళని మన దగ్గర పిలిపియాలి. సో ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజ్. రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు నాకు చెప్పింది ఏంటిదంటే ఫ్యూచర్లో ఒక ఆప్షనల్ కిట్ వస్తుందంట. సో దానిలో ఏమవుతుందంటే మనకి ట్యూబ్లెస్ టైర్ వస్తుంది, ప్లస్ స్పోక్ వీల్ కూడా వస్తుంది. అది నియర్లీ ఒక 40,000 ఆర్ 50,000 ఎక్స్ట్రా ఉంటుంది. సో ట్యూబ్లెస్ టైర్స్ కావాలంటే ఆ ప్రైస్ అయితే మీరు పే చేయాలి. సో అది చీప్ అయితే ఉండదు. సో దట్ ఈస్ వన్ పాయింట్ టు బి నోటెడ్ ఒకవేళ మీరు ఇది తీసుకోవాలని అనుకుంటే. సో గైస్ బేసిక్ ప్రైస్ వచ్చేసి 3.3 lakhs to 3.6 lakhs అనమాట. సో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ప్రైస్ హైక్ కూడా అవుతుందని చెప్తున్నారు. సో ప్రైస్ హైక్ ఒకవేళ అయితే అది టాప్ అండ్ ఆల్మోస్ట్ 4 lakhs దాకా ఆన్ రోడ్ వెళ్ళొచ్చు. సో ఇప్పుడు దాకా మీరు చెప్పింది హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైసింగ్, మీ సిటీలో కొంచెం ప్రైస్ అటు ఇటు అవ్వచ్చు. దీని మైలేజ్ గురించి మాట్లాడుకుంటే నేను పర్సనల్గా దీన్ని మైలేజ్ టెస్ట్ చేయనప్పటికీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటిదంటే జనరల్గా 400cc అండ్ అబవ్ వెహికల్స్ ఇచ్చే మైలేజే చెప్తున్నాను నేను. సో మీకు మ్యాక్సిమం హైవేలో 27 దాకా ఇస్తుంది, అంతకన్నా ఎక్కువ ఇయ్యదు. మ్యాక్సిమం గురించి మాట్లాడుతున్నాను. మీ సిటీలో నడిపితే 20 ఇచ్చినా మీరు ఆశ్చర్యపోని అవసరం లే. సో 400cc బైక్ 450cc బైక్ సో 450cc బైక్ ఇంతే మైలేజ్ ఇస్తుంది. మీరు ఈ బండిని తీసుకొని నాకు 35 అలా మైలేజ్ ఇస్తుందంటే అది కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో మీరు 3.5 లక్షలు పెడుతున్నారంటే దగ్గర మైలేజ్ గురించి మర్చిపోండి. అది మీకు హానెస్ట్ సజెషన్ ఇస్తున్నాను. సో ఒకవేళ మీకు మైలేజ్ కావాలి ప్లస్ ఆఫ్ రోడ్ మెషిన్ కావాలంటే కొంచెం తక్కువ సీసీ బైక్స్ని ప్రిఫర్ చేయడం బెస్ట్. నేను వాటి రికమెండేషన్స్ కూడా ఒకసారి చెప్తాను. సో గైస్ ఇప్పుడు అడ్వాంటేజెస్ ఇంకా డిసడ్వాంటేజెస్ని మొత్తం ఒక సమ్మరీ లాగా చెప్పాలంటే దీని ఇంజను, దీని గేర్ బాక్స్, క్లచ్చే కానీ, సస్పెన్షనే కానీ, బ్రేకింగే కానీ అన్నీ చాలా బాగున్నాయి. కాకపోతే డే టు డే యూసేజ్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. మీరు సిటీలో డ్రైవ్ చేయాలంటే పెద్ద బండి కాబట్టి మీకు ఇబ్బంది అవుతుంది. సో దట్ ఈస్ వన్ డిసడ్వాంటేజ్ పాయింట్. సెకండ్ డిసడ్వాంటేజ్ పాయింట్ వచ్చేసి సిటీలో ఒకవేళ మీరు నడపాలనుకున్నా కూడా మీకు మైలేజ్ చాలా తక్కువ ఇస్తుంది. ఆబ్వియస్లీ పెద్ద బైక్ కాబట్టి అన్ని బైక్స్కి ఉన్నలాగానే దీనికి కూడా హీటింగ్ ప్రాబ్లం అయితే పక్కా అవుతుంది. ఓవర్ హీట్ కాదు, కాకపోతే మీకు హాట్ ఎయిర్ అనేది మీ కాళ్ళకి తగులుతూ ఉంటుంది అనమాట. సో ఇంకో డిసడ్వాంటేజ్ పాయింట్ ఏంటిదంటే ఒకవేళ మీరు షార్ట్గా ఉంటే మీకు షార్ట్ సీట్ హైట్ అనేది సపరేట్గా కొనుక్కోవాలి. అది కొనుక్కున్నా కూడా షార్ట్ పీపుల్కి అంత కంఫర్టబుల్గా ఉంటుందా అంటే ఉండదు. ఇంకోటి ప్రైసింగ్. సో ప్రైసింగ్ అందరికీ అఫోర్డబుల్గా ఉన్నలాగా లేదు. సో మీకు మీ బడ్జెట్ 3 lakhs కన్నా తక్కువ ఉందని అంటే నేను కొన్ని రికమెండేషన్స్ చెప్తాను. సో సుజుకి V-Strom 250 ఉంది. సో సుజుకి V-Strom 250 సేమ్ దీనిలానే ఉంటుంది, చాలా అడ్వెంచర్ బైక్ అనమాట. సో దానికి మైలేజ్ వస్తుంది, పర్ఫార్మెన్స్ వస్తుంది. మరి ఇది 450cc అంత పర్ఫార్మెన్స్ రాదు, 250cc బైకే, కాకపోతే మంచిగా పర్ఫార్మెన్స్ ఉంటుంది. దానికి 100 స్పీడ్లో కూడా మీరు క్రూజ్ చేయొచ్చు. సో ఒకవేళ మీకు V-Strom 250 రివ్యూ వీడియో కావాలంటే నేను ఇస్తాను. సో మీకు ఒకవేళ టూరింగ్కి బెస్ట్ బైక్ కావాలని అంటే మీరు మ్యాక్సిమం నేను రోడ్ మీద నడుపుతా పోయా హైవేస్లోనే నడుపుతాను అనుకుంటే డామినార్ తీసుకోవడం బెస్ట్ సేమ్ బడ్జెట్లో. ఒకవేళ మీకు బడ్జెట్ తక్కువ ఉంటే V-Strom 250 కానీ SD అడ్వెంచరే కానీ. సో దీస్ ఆర్ వెరీ సాలిడ్ బైక్స్ అనమాట. ఒకవేళ మీకు నాకు ఇంకా బడ్జెట్ తక్కువ ఉందన్న ఆల్మోస్ట్ 2 lakhs దాకే ఉందంటే ఎక్స్పల్స్ కూడా తీసుకోవచ్చు. ఎక్స్పల్స్కి మీకు వెనకాల ABS రాదు. సో హిమాలయన్ 450 గురించి ఇది నా ఒపీనియన్. సో ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉండొచ్చు. సో మీకు ఈ బండి కరెక్టా కాదా తెలుసుకోవాలంటే హెడ్ ఓవర్ టు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్. వాళ్ళు టెస్ట్ డ్రైవ్ ఇస్తారు, టెస్ట్ డ్రైవ్ చేయండి. మీ బడ్జెట్లో నేను ఇంతకుముందు చెప్పిన ఆప్షన్స్ కూడా ఒకసారి ట్రై చేయండి, దాని తర్వాతే తీసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరి నీడ్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి. అందరి హైట్ ఒకేలాగా ఉండదు, అందరి వెయిట్ ఒకేలాగా ఉండదు, అందరి రిక్వైర్మెంట్స్ ఒకేలాగా ఉండవు. అందరూ ఎక్స్పెక్ట్ చేసే మైలేజ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో వీటన్నిటిని మీరు మైండ్లో పెట్టుకొని మీరు డెసిషన్ తీసుకోవచ్చు. సో గైస్ వీడియోని అయితే ఇక్కడే క్లోజ్ చేసేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ఆల్మోస్ట్ 900 సబ్స్క్రైబర్స్ దాటిపోయారు. 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాము. సో ఇప్పుడు దాకా మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. నేను
నేను ఇలానే బైక్ రివ్యూస్ ఇంకా మైలేజ్ టెస్ట్ ఓనర్షిప్ రివ్యూస్ చేస్తూ ఉంటాను. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీకు హిమాలయన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ మెన్షన్ దెమ్ ఇన్ ద కామెంట్స్. నేను మ్యాక్సిమం వాటిని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. నా కామెంట్స్ అందరికీ అన్నిటికీ నేను రిప్లై కానీ లైక్ కానీ పక్కా చేస్తాను. సో ప్లీజ్ డూ కామెంట్. ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి పంపించండి ఇది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.